తగ్గేదేలే. తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్. నీ పేరు? ప్రసన్న. ప్రసన్న. ఎలాంటప్పుడు మీరు అతిగా ఆలోచిస్తారు? నాకు ఆలోచించాలనిపించినప్పుడు అతిగా ఆలోచిస్తా. ఆ టైప్ ఉంటుంది మా వాళ్ళతోటి. ఆలోచించాలన్నప్పుడే బుర్ర ఆడతారు, లేదా అప్పుడు దాకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. అదే కదా. ఆలోచించాలంటే ఏ విషయం గురించి ఆలోచిస్తావు చెప్పు. 2 days లో రిజల్ట్ అని తెలిసినప్పుడు బాగా ఆలోచిస్తా. సో మనం అయితే చదవం కాబట్టి మన పెద్ద టెన్షన్ లేదు నాకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. వీడికి వేరే వాటి మీద టెన్షన్ ఉంటది. అంటే అమ్మాయి పడిందా, నేను ప్రపోజ్ చేశాను. నీ పేరు? తారక్. తారక్. నువ్వు ఎలాంటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తావు? అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు. అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడా? దాంట్లో ఆలోచించడానికి ఏముంది, యాక్సెప్ట్ చేయడమే కదా. అమ్మాయి పడిపోయిందా లేదా అని ఆలోచించాలి కదా. అంతేగా. నా టీం చేస్తున్నారా? అనూష. అనూష, నువ్వు ఎలాంటప్పుడు అతిగా ఆలోచిస్తావు? ఇంట్లో లవ్ మ్యాటర్ తెలిసిపోయినప్పుడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లవ్ మ్యాటర్ తెలిసిన తర్వాత ఇంకేం ఆలోచిస్తావు చెప్పు. ఏం చేస్తారని. ఎవరు ఏం చేస్తారు? డాడీయా? అదే కర్రట్టు కొత్తడా, చీపురు కట్టట్టు కొత్తడా అని చెప్పి కదమ్మా. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? జయంత్. నువ్వు ఎలాంటప్పుడు అతిగా ఆలోచిస్తావు? నా మొబైల్ నా ఫ్రెండ్ చేతిలోకి వెళ్ళినప్పుడు నేను బాగా ఆలోచిస్తాను. ఏ ఫ్రెండ్ రా అంత ఆలోచించడానికి? గర్ల్ ఫ్రెండ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలాసన్. ఫోన్ ఇచ్చినప్పుడే నువ్వు అన్ని హైడ్ లో పెట్టుకుని ఇవ్వచ్చు కదా. అందరూ నీలా చేస్తారేంటి? నీ పేరు? మోహన్. మోహన్. ఎలాంటప్పుడు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు? నా రిజల్ట్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఎంతమంది ఫ్రెండ్స్ పోయారని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. నీ పేరు? మానస. మానస. పక్కనే పెడుతుంది కాకి నస. సో నువ్వు ఎలాంటప్పుడు అతిగా ఆలోచిస్తావు? ఎగ్జామ్కి వెళ్తూ స్లిప్ ఎక్కడైనా పడిపోతే బాగా ఆలోచిస్తా. నీ బ్యాచ్ స్లిప్పుల బ్యాచా? స్లిప్పులు బ్యాచ్ క్లిప్పులు బ్యాచ్ నీకెందుకు? సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటారు? నీ పేరు? వీరేంద్ర. వీరేంద్ర. ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటారు? ఏ పడితే లోపలికి వెళ్ళకుండా. ఏంటి బాబు అన్న ఇంకోసారి ఏ పడితే లోపలికి వెళ్ళకుండా. ఏ పడతాయి అంటే? దోమలో ఏగలు. దోమలు ఎగలా. నీ పేరు? కావ్య. కావ్య. మనం ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటాం? ఆవలించినప్పుడు పేగలు కనపడకుండా ఉండడానికి చేతులు అడ్డం పెట్టుకో. ఆవులితో చాలు పేగులు లెక్కెట్టేస్తారు ఆ టైప్ మా వాళ్ళు. ఓహో, మెడికల్ కదా చదవాల్సింది, మరి ఎందుకు ఇంజనీరింగ్ లో ఉన్నారు? ఇంజనీరింగ్ చదివి మెడికల్ లోకి వెళ్ళిపోతారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో నా టీం నుంచి వచ్చేస్తున్నారు. సాయి. ఆవలించినప్పుడు మనం ఎందుకు చేతులు అడ్డంగా పెట్టుకుంటాం? ఆవలించినప్పుడు అందరూ చేతులు అడ్డు పెట్టుకుంటారు కాబట్టి నేను చేతులు అడ్డు పెట్టుకుంటాను. అంతేగా. ఇంకేమైనా ఛాన్స్ ఉందా అడ్డు పెట్టుకోవడానికి? ఆ 2 చేతులు కూడా పెట్టుకోవచ్చు. 2 చేతులు కాగానే ఇంకేమైనా ఛాన్స్ ఉందా? అంక లేదండి. ఇంకేం లేదు కదా? లేదు. ఇంక లేదు. ఓకే. అంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దివ్య. సో మనం ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటాం? కాళ్ళు అడ్డు పెట్టుకోలేం కాబట్టి. అది మంచం కాళ్ళ కాదు, మన కాళ్ళు. మన కాళ్ళు. పేరు? ప్రసాద్. 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 పెళ్లికని ప్రసాద్. సో మనం ఆవలించినప్పుడు చెయ్యి ఎందుకు అడ్డంగా పెట్టుకుంటాం? ప్లాస్టిక్ పళ్ళు కనిపిస్తాయని. ప్లాస్టిక్ పూలు కూడా పెట్టుకుంటారా? నువ్వు పెట్టుకున్నావు కదన్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.